మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మలాకీ గ్రంథం మత్తయి సువార్తకు ముందుంటుంది. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుగుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు. నిలబడిన దాసుడు ఏపాటివాడో ఎరిగిన దేవుడు గనుక నీ సిలువ చాటు మరుగుపరచండి. నీ వాక్యంలో ఉన్న సత్యం మేము అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని మీ చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మీరు బలపరచమని, నీ ఆత్మ ద్వారా మాట్లాడుతూ రమ్మని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మలాకీ మొదటి 2 వచనాలు. నేను మొదటి వచనం చదువుతున్నాను, చూడండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుగుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దేవుడే స్వయంగా మలాకీ ద్వారా ఆనాటి ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడిన మాటలు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇక్కడ మొదటి వచనంలో 2 రకాల దూతల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి దూత ఎవరంటే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈయన మార్గం సిద్ధపరిచే దూత. ఇది మొదటి దూత. 2వ దూత ఎవరంటే నిబంధన దూత. దేవుడు ఈ 2 రకాల అంటే మార్గం సిద్ధపరిచే దూతని, అలానే నిబంధన దూతను నేను మీకు పంపుతున్నాను అని అన్నాడు. ఈ మార్గం సిద్ధపరిచే దూత ఎవరు అంటే లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. మీ ముందర మార్గము సిద్ధపరచుటకై. మార్గము సిద్ధపరిచే దూత అని ఎవరి గురించి రాయబడిందంటే బాప్తిసమిచ్చు యోహాను గురించి ఈ మాట రాయబడింది. ఇది నిబంధన దూతకు ముందుగా దేవుడు పంపే సూచన. ఇది ఆయన నిబంధన దూత, ఆయన ప్రభువు, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన యేసుక్రీస్తు అని ఎలా తెలుసుద్ది అంటే దేవుడు ఒక సూచనని ఆ నిబంధన దూతగా ముందుగా పంపించాడు. ఏంటి ఆ సూచన అంటే, ఆ సూచన బాప్తిసమిచ్చు యోహాను. ఆయన ఏం చేస్తాడు అంటే ప్రభువు మార్గాల్ని సిద్ధపరుస్తాడు. ఆయన తన కోసం జీవించడు కానీ ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన జీవిస్తాడు. నిజానికి ఇశ్రాయేల్ సమాజంలో ప్రవక్తలు దేవుడు ఏం చెప్పాడో అది ప్రజలకు తెలియజేసేవాళ్ళు. కానీ ఈ ప్రవక్తలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే ఆయన కోసం జీవించడు. ఏం చేస్తాడు? తనని ఏ పని మీద అయితే దేవుడు పంపాడో ఆ మార్గాన్ని సిద్ధపరిచే పని మీద ఈ వ్యక్తి జీవిస్తాడు. ఆయనే బాప్తిసమిచ్చే యోహాను. ఆయన అలా జీవించాడు. సరే, ఇప్పుడు 2వ దూత గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ 2వ దూత ఎవరంటే నిబంధన దూత. నిబంధన అంటే ఇద్దరి మధ్య జరిగేటువంటి శాశ్వతమైన ఒప్పందం. అది విడిపోని ఒప్పందం. అంటే ఎవరో ఒకళ్ళు మరణించే వరకు ఆ ఒప్పందం విడదీయటానికి వీల్లేదు. అది నిబంధన అంటే. అలానే బయట
వివాహాల్లో ఏం జరుగుద్దంటే వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం ఏమవుద్దంటే ఇద్దరిలో ఎవరు తేడా వచ్చినా ఒప్పందం రద్దు చేసుకుంటారు వాళ్ళు. కానీ క్రైస్తవ వివాహం అది ఒప్పందం కాదు, అది నిబంధన. బైబిల్ చెప్తా ఉంది అది నిబంధన. అది ఎవరో ఒకళ్ళు మరణించే వరకు కూడా ఆ నిబంధన మీరకూడదు, ఎవరు జవదాటకూడదు, ఆ నిబంధన కట్టుబడి జీవించాలి. అలానే దేవుడు తన ప్రజలతో నిబంధన చేశాడు. ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన నిబంధన చేశాడు. నేను మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీరు మీ గర్భాన అనేక మంది రాజులు పుడతారు, నీ సంతానం వలన లోకంలోని వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి అని అబ్రహాంతో నిబంధన చేశాడు దేవుడు. ఆ నిబంధన దూత ఎవరు అంటే ప్రభువు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభువు అని ఎవరు అంటున్నారంటే దేవుడే, యెహోవా దేవుడే ఆ మాట అంటున్నాడు, ప్రభువుని నేను పంపిస్తాను అని. ఎవరితో చెప్తా ఉన్నాడు అంటే మలాకీతో చెప్తున్నాడు. మలాకీతో ఎందుకు చెప్పాడంటే ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకి నా సందేశాన్ని నువ్వు చెప్పు, నేను ముందుగా నా నిబంధన దూతకు ముందుగా మార్గం సిద్ధపరిచే దూత పంపిస్తాను, అది మీకు సూచన. ఆయన తన జీవితం అంతా ఎలా ఖర్చు చేస్తాడంటే ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే విధంగా తన జీవితాన్ని ఖర్చు చేస్తాడు, అది మీకు సూచన. అందుకే యోహాన్ని నువ్వెవరు అని చెప్పుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు, అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము, నేను ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తిని అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్నాడు, అలానే జీవించాడు. ఇక్కడ నిబంధన దూత గురించి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఈ నిబంధన దూత గురించి 2వ వచనం ఏం చెప్తుందంటే ఆయన వచ్చు దినము, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. ఇశ్రాయేలీలు నిబంధన దూత కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడటమే కాదు, వాళ్ళు నిత్యం ప్రార్థనలు చేస్తారు. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, మాకు ఎప్పుడు విడుదల ఇస్తావు, మమ్మల్ని ఎప్పుడు విమోచిస్తావు, మమ్మల్ని స్వతంత్రులుగా ఎప్పుడు చేస్తావు ప్రభువా, ఈ రోమా ప్రభుత్వం నుంచి మేము విడిపించబడాలి, వాళ్ళు మమ్మల్ని కఠినంగా పరిపాలిస్తా ఉన్నారు. మా ప్రధాన యాజకుడు లేవి గోత్రికుడు కాదు, అన్యుడిని తీసుకొచ్చి ప్రధాన యాజకుడిని చేశారు. దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు, కేవలం వ్యాపారం కోసమే వ్యాపార పుట్టులుగా దేవాలయాన్ని మార్చారు. యూదులకి దేవాలయం అంటే చాలా ఇష్టం, ప్రాణం పెడతారు. దేవాలయాన్ని పల్లెత్తి ఎవరన్నా అంటే వాళ్ళ ప్రాణమైనేస్తారు కానీ వాడిని బతకనేరు. అంత వాళ్ళు ఆచారాలకి, పద్ధతులకి వాళ్ళు అంతా విలువిస్తారు యూదులు. అలాంటిది ఇక్కడ మనం చూస్తే దేవుడు ప్రభువుని నేను పంపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మలాకీ ద్వారా ఏమన్నాడంటే ఇక పంపించబోతున్నాను అని చెప్పాడు. మనం మత్తయి సువార్తలో చూస్తే యోహాను గురించి ఉంటుంది, నేను మార్గం సిద్ధపరిచే దూతనని ఆయన చెప్పుకుంటాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. తర్వాత యేసయ్య పరిచర్యకు వస్తాడు. ఇవన్నీ దేవుడు చెప్పినట్టుగానే జరుగుతాయి. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలు ఏ దూత కోసం, ఏ నిబంధన దూత కోసం ప్రార్థన చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, దేవుడిని అడుగుతూ ఉన్నారో, ఏ నిబంధన దూత కోసం, మెస్సయ్య కోసం వాళ్ళు ఆశపడతా ఉన్నారో, వాళ్ళు ఆ నిబంధన దూత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు సహించలేకపోయారు. అదే 2వ వచనంలో మనం చదువుతాం. ఏమనంటే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు. ప్రార్థన చేసేవాళ్లే, మాకు దేవుడు యెహోవా అనేవాళ్లే, దేవాలయాన్ని ప్రేమించేవాళ్లే, దేవునికి నిత్యం బలులు అర్పణలు అర్పించేవాళ్లే యేసుక్రీస్తు మొదట రాకడిని వాళ్ళు సహించలేకపోయారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది కదా. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలా, తల్లిదండ్రులు గౌరవించాలి, అవునా? తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లల్ని ప్రేమించాలి. కానీ గౌరవించాల్సిన పిల్లలు ఎదురు తిరిగితే అట్టుంటుంది అన్నమాట. ఈ సన్నివేశం అలానే ఉంది. గౌరవించాల్సిన పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, వెటకారం ఆడుతున్నారు, తృణీకరిస్తున్నారు, తల్లిదండ్రుల్ని అవమానిస్తున్నారు. తల్లిదండ్రుల్ని అసలు తల్లిదండ్రులుగా చూడని వాళ్ళు మనకు లోకంలో చాలామంది కనపడతారు. అలానే చాలామంది తల్లిదండ్రులు, అంటే ఎక్కువ మంది కాదు, చాలా కొద్దిమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కఠినంగా, రాక్షసంగా పిల్లల పట్ల ప్రవర్తించే వాళ్ళు కూడా అక్కడక్కడ చూస్తాం. ఇది చాలా దౌర్భాగ్యమైన సంగతి. ఇది దేవుడు పెట్టినటువంటి పద్ధతి, క్రమం కాదు. అయితే ఇక్కడ కూడా ఏ నిబంధన దూత
మాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నారో, ఏ నిబంధన దూత కోసం వాళ్ళు నిత్యం ప్రభువుని ప్రార్థన చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, నిరీక్షిస్తున్నారో, ఆ నిబంధన దూతని దేవుడు పంపిస్తే ఆ మొదటి రాకడను, యేసుక్రీస్తు మొదటి రాకడకి వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళు సిద్ధపడి లేరు. అరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దానికి తగినట్టుగా వాళ్ళు సిద్ధపడలేరు. అందుకే యేసుక్రీస్తు మొదటి రాకడని వాళ్ళు సహించలేకపోయారు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు వచ్చి అడుగుతారు. అడిగితే అప్పుడు హేరోదును యెరూషలేము పట్టణపు వారందరూ కలవరపడిరి అనే మాట ఉంటుంది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. ఎందుకు కలవరపడ్డారంటే వాళ్ళు సిద్ధపడలేరు. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళామండి బస్ కోసం, అది పోయిందని చెప్పారు, ఏమవుద్ది? కలవరం అవుతుంది. అంటే నువ్వు సరిగ్గా సిద్ధపడకపోతే కలవరం వచ్చుద్ది. అది అలానే ఎగ్జామ్స్ కూడా అంతే, మనం సిద్ధపడలేదు అనుకోండి, పేపర్ చూడగానే ఏమవుతుంది? కలవరం అవుతుంది. ఇప్పుడు యేసయ్య పుట్టాడు అనగానే వాళ్ళ కలవరం వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధపడలేరు, రెడీగా లేరు, దానికోసం సిద్ధపడలేదు. ఇది వాక్యం చెప్తా ఉంది. వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు? అలానే మనం కూడా సేమ్ ఈ కాలంలో మనం కూడా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దానికి సిద్ధపడతా ఉన్నాం మనం. అయితే ప్రార్థన చేసే మనం, భక్తి చేసే మనం, వాక్యాన్ని బోధించే మనం, పరిచయం చేసే మనం, విశ్వాసులమైన మనం మరి రెండవ రాకడికి మనం ఏమైనా సిద్ధపడి ఉన్నామా? ఒకవేళ సిద్ధపడకపోతే ఏం జరుగుద్దంటే కలవరపడాల్సి వస్తుంది, మిస్ అవ్వాల్సి వస్తుంది. అవును కదా? బుద్ధి కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. సిద్ధపడ్డ వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు, సిద్ధపడిన వాళ్ళు ఏమయ్యారు? విడిచిపెట్టబడ్డారు. మొదటి రాకడికి ఇశ్రాయేలు సిద్ధపడలేరు, అందుకే చాలామంది విడిచిపెట్టబడ్డారు, చాలామంది దౌర్భాగ్యంగా చనిపోయారు. ఈ మాటల్ని కొద్దిగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాదు వాళ్ళు సిద్ధపడలేరు కాబట్టి మొదటి రాకడికి ఎవరి కోసం ప్రార్థన చేశారో, ఎవరు కావాలని దేవుణ్ణి నిత్యం అడిగారో, యాచన చేశారో, విజ్ఞాపన చేశారో, ఉపవాసాలు ఉన్నారో, అర్పణలో బలులు అర్పించి ప్రభువా మాకు రక్షకుడిని పంపవచ్చు అన్నారో, ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే సిలువ వేయము అని కేకలేశారు. ఏనోళ్ళు? ఆరాధించిన నోళ్ళు, అర్థించిన నోళ్ళు, ప్రార్థించిన నోళ్ళు ప్రభువుని సిలువ వేసే వరకు కేకలేశారు. దాన్ని సిద్ధపడి అంటామా? అనం కదా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. రెండవ రాకడికి మనం సిద్ధంగా, వాళ్ళు ఇశ్రాయేలు మొదటి రాకడికి సిద్ధపడలేరు అని వాక్యం మనకి సాక్ష్యాలతో రుజువు చేస్తూ ఉంది. అయితే ఎందుకు రుజువు చేస్తున్నాడు దేవుడు అంటే వాళ్ళు సిద్ధపడలేరు, అందుకని వాళ్ళు శిక్షింపబడ్డారు. మీరు సిద్ధపడండి. రెండవ రాకడ రాబోతా ఉంది, మీరు సిద్ధపడండి. అలాగా విడిచిపెట్టబడవద్దు, అలా పరచబడవద్దు, అలా విడిచిపెట్టబడి నిత్యాగ్నిలోకి వెళ్ళొద్దు, పాతాళంలోకి వెళ్ళొద్దు. మీరు సిద్ధంగా ఉండండి అనటం కోసం దేవుడు మలాకి ద్వారా ఈ మాటలు ఆనాటి తరానికే కాదు మన తరానికి కూడా ఇవి రాయించి పెట్టినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు సిద్ధపడలేరు అని ఎలా చెప్తాం? రుజువులు ఉండాలి కదండి. ఒక వ్యక్తి సిద్ధపడలేడు అంటే రుజువు ఉండాలి కదా. అరే ఫలానా బస్సు ఫలానా రైలు వచ్చిందంటే ఇప్పుడే వెళ్ళింది అన్నావు అనుకో, అంటే ఈ వ్యక్తిని ఏమన్నట్టు? నువ్వు సరైన టయానికి సిద్ధపడి రాలేదని అన్నట్టే కదా. అది అలానే కొన్ని రుజువులు ఉండాలి. చూద్దామా మలాకి గ్రంథంలోనే ఏంటి ఆ రుజువులు అనేది? మలాకి 1వ అధ్యాయం 6వ వచనం, 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు. ఇక్కడ మనం చూస్తాం దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏమనాలంటే, అవును ప్రభువా మమ్మల్ని ప్రేమించావు, ఎర్ర సముద్రాన్ని చీల్చావు, ఐగుప్తు నుంచి విడిపించావు, ఫరోకి తెగుళ్ళు రప్పించావు, మమ్మల్ని క్షేమంగా కాపాడావు, 6 నెలల మీద మేము ఎర్ర సముద్రంలో నడిచాం,
అరణ్యంలో మాకు 40 సంవత్సరాలు మా పితరులకు మీరు భోజనం పెట్టారు. ఆ, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మీరున్నారు. బండలో నుంచి వెంబడించే నీళ్ళనిచ్చారు. మా బట్టలు మాయలేదు, మా కాలు వాయలేదు, మా చెప్పుల వారు తెగలేదు, అంటే ఏ రోగం రాలేదు మాకు. అట్లా 40 సంవత్సరాలు మీరు కాపాడారు అని. అవును ప్రభువా, ఇంత ప్రేమ చూపించావు మా మీద. అలానే మాకంటే బలవంతులైన శత్రువుల్ని మేము యుద్ధం చేయకుండానే మాకు ముందుగా నువ్వు వెళ్ళి యుద్ధాలు చేసి ఆ రాజ్యాలు మాకు అప్పగిచ్చావు. ఎంత ప్రేమించావు అనాల్సింది. వీళ్ళు ఏమన్నారు తెలుసా? చదవండి అక్కడ. అయితే దేవా, మీరు ఏ విషయం అందు ప్రేమించావు మమ్మల్ని? పిల్లల్ని తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా అడిగితే ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చేస్తున్నారు మీరు మాకు అన్నారు అనుకో పిల్లలు. తల్లిదండ్రుల్ని నువ్వేం చేస్తున్నావు, మీరేం చేస్తున్నారు మాకు అన్నారు అనుకో. అరే తిండి పెట్టట్లేదా? అందరూ పెడతారు, నువ్వేనా పెట్టేది అంటాడు. అనేవాళ్ళు ఉన్నారు తెలుసా, సమాజంలో ఈ మాటలు అనేవాళ్ళు ఉన్నారు. అరే చదివిస్తున్నాం కదా, నువ్వేనేది చదివిస్తుంది, అందరూ చదివట్లేదా? ఒకవేళ అట్లా లేకపోతే ఎందుకు గన్ను అనేవాళ్ళు ఉన్నారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి ఆ మాటలు. ఈ మాటల్లో ఎంత దుర్మార్గం ఉందో ఆలోచించండి. అరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రా అంటే వీళ్ళు ఏమనాలండి? అవునయ్యా, మమ్మల్ని ప్రేమించావయ్యా, చాలా ప్రేమించావు ప్రభువా, మేమే ప్రేమ లేకుండా బతుకుతున్నాం అనాల్సింది పోయి ఏమంటారండి? నువ్వు ఏ విషయంలో ప్రేమించావు అంటే దేవుడు కోపడలేదండి. దేవుడు కోపడలా. ఏమన్నాడు తెలుసా? ఒక్క మాట చెప్పాడు. ఇవన్నీ చెప్పాలా, ఇందాక నేను చెప్పా కదా, ఐగుప్తులోంచి కనాను చేరే వరకు ఏం చేశాడు ఇది చెప్పలా. చెప్పడానికి చాలా ఉన్నాయి, ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ చెప్పొచ్చు. కానీ ఏం చెప్పాడంటే నేను యాకోబుని ప్రేమించా, ఏశావుని ద్వేషించా అన్నాడు. అంటే ఏంటంటే ఆ చిన్న మాటలో ఎంత అర్థం ఉందంటే, యాకోబు సంతతి పాపం చేయలేదంటే పాపం చేశారు. ఇశ్రాయేల్ అందరూ పాపం చేశారు. అందుకే మలాకీ ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పాపం చేశారో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఈ మాటే మనకు చెప్తుంది ఎంత పాపం చేశారనేది. నేను మిమ్మల్ని ప్రేమించానురా అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఏ విషయంలో ప్రేమించామంటే దేవుడు చెప్పాలి వీళ్ళకి. ఏమండి, దేవుడు చెప్పాలా? ఈ విషయంలో మేము నిన్ను ప్రేమించి ఇలా చేశారా అలా చేశారా అని చెప్పాలా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎంత చక్కగా, నేను యాకోబుని ప్రేమించా. యాకోబు పాపం చేశాడు, యాకోబు సంతతి పాపం చేసింది. అయినా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన బట్టి, నా నిబంధన నేను మీరను కాబట్టి, నేను మాట తప్పని దేవుడిని కాబట్టి, నేను నమ్మదగిన దేవుడిని కాబట్టి, నేను అబద్ధమాడని దేవుడిని కాబట్టి, నేను సత్యవంతుడైన దేవుడిని కాబట్టి, నేను ప్రేమగల దేవుడిని కాబట్టి, ఆ ప్రేమను బట్టి నా నిబంధన నేను మీరను కాబట్టి ఏం చేశాను? యాకోబు సంతతి ఇశ్రాయేల్ అందరూ నిత్యం పాపం చేస్తున్నా నేను వాళ్ళని ప్రేమ చూపిస్తానే ఉన్నా, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తానే ఉన్నా. పాపం చేసిన వాళ్ళని కొన్నిసార్లు నేను కఠినంగా శిక్షించి మరణం పాలు చేసిన శేషాన్ని మాత్రం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన నిబంధనను బట్టి, చేసిన నిబంధన బట్టి శేషాన్ని నిలుపుకుంటా వస్తా ఉన్నాను. మీకంటే బలవంతులు, మీకంటే జ్ఞానవంతులు, మీకంటే గొప్ప కోటలు కలిగిన వాళ్ళు, గొప్ప రాజ్యాలు కలిగిన వాళ్ళు ఏశావు సంతతి. మీరు ఆలోచించండి. ఏశావేమో వేటగాడు, యాకోబేమో తల్లి దగ్గర ఇంట్లో వంట దగ్గర చక్కగా సహకారం అందించేవాడు. అందుకే యాకోబు వంట చేసుకుంటే మంచి వాసన వచ్చింది. ఏశావు అన్నాడు, ఒరే కొద్దిగా పెట్టరా, మంచి స్మెల్ వస్తుంది, కొద్దిగా పెట్టరా అన్నాడు. అర్థం తెలుగు పెడతానా, నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తే పెడతా అంటే. యాకోబేమో తల్లి దగ్గర ఉండి మృదువుగా ఉండి వంట చేసుకునేవాడు. ఏశావేమో బలవంతుడు, వేటగాడు కదా, చాలా బలమైన వాడు. అది బలమైన సంతతి, ఏశావు సంతతి. వాళ్ళు బలమైన కోటలు ఉన్నాయి, బలమైన రాజ్యాలు ఉన్నాయి, బలమైన సైన్యం ఉంది, వాళ్ళు చాలా నేర్పరగలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అంటే లేరు. ఏశావు సంతతి ప్రపంచ పటంలో లేదు. అంత బలమైన వాళ్ళు లేరు. మీరు బలహీనులు, మీరు కొద్ది జనం, మీరు పిరికోళ్ళు. అలాంటి మిమ్మల్ని శేషంగా నేను నిలిపాను అంటే వాళ్ళు పాపం చేశారు కానీ వాళ్ళని శిక్షించా. మీరు పాపం చేశారు కానీ నా నిబంధన బట్టి నేనేం చేశాను? నేను ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని నిలుపుకున్నాను. సేమ్ మనం ఆలోచిస్తే బయట లోకంలో ఏశావు సంతతిలాగా జనం ఉన్నారు, యాకోబు సంతతిలాగా మనం ఉన్నాం.
మనం పాపం చేయలేదని దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచలా. ఆయన మనకు మాట ఇచ్చాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఏం చేశాడు మన కోసం? ఆయన మాట ఇచ్చాడు, ఆయన నిబంధన చేశాడు. ఏమని? నా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించడు అని వాగ్దానం చేశాడు కాబట్టి, నిబంధన చేశాడు కాబట్టి, ఆ నిబంధన బట్టి మనం నిలిచి ఉన్నాం. మన భక్తి కాదు, లేదా మన నీతి కాదు, మన మంచితనం కాదు, ఆయన నిబంధన చేశాడు, అందుకని నిలిచి ఉన్నాం. మరి బయట జనానికి వాళ్ళు ఆ విశ్వాసం ఉంచలా, అందుకని ఇంకా నాశనంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏశావు సంతతి బలమైంది కదా, లోకం మనకంటే బలమైంది, అవునా కదా? లోకం మనకంటే తెలియగలదు, లోకం మనకంటే బలమైన కోటలు కలిగింది, బలమైన సైన్యం కలిగింది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకేమీ లేవు. అయితే మనకేమిచ్చాడు దేవుడు? వాళ్ళకేమి ఇవ్వలేదంటే వాళ్ళకి రక్షణ లేదు, మనకు రక్షణ ఉంది. వాళ్ళకి దేవుడు లేడు, మనకు దేవుడు ఉన్నాడు. వాళ్ళకి వాక్యం లేదు, జీవవాక్యం లేదు, మనకు జీవవాక్యం ఉంది. వాళ్ళకి నీతి లేదు, మనకు క్రీస్తు నీతి ఉంది. వాళ్ళకి పరలోకం లేదు, మనకు పరలోకం ఉంది. వాళ్ళకి ఆరాధన లేదు, మనకు ఆరాధన ఉంది. నిజ దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మనకుంది, వాళ్ళకి లేదు. మరి వాళ్ళకంటే తెలియని వాళ్ళమా? వాళ్ళకంటే బలవంతులమా? వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? కాదు. మరి దేన్ని బట్టి? దేవుడు నిబంధన చేశాడు, నా కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందుతాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం నిలిచి ఉన్నాం. వాళ్ళు గొప్పోళ్ళు, అన్ని విషయాల్లో చాలా బలవంతులు, ఏమైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పదవులు వాళ్ళ చేతిలో ఉన్నాయా లేవండి? పేరు ప్రఖ్యాతులు వాళ్ళవి, అందసందాలు వాళ్ళవి. అయితే ఇన్నుండి కూడా వాళ్ళు దౌర్భాగ్యులు, దేవుళ్ళు లేని జనం, నిత్యనాశనం కోసం పోగు చేసుకుంటా ఉన్నారు, సంపాదించుకుంటా ఉన్నారు, సంపాదన చూసుకుంటున్నారు, కానీ సృష్టికర్తను చూడట్లా, రక్షకుడిని చూడట్లా. కానీ మనం సృష్టికర్తను చూసే భాగ్యం ఉంది, ఆ మాటలు వినే భాగ్యం ఉంది, నిత్య జీవం ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఇన్ని అనుభవిస్తా మనం కూడా, దేవా ఏ విషయంలో ప్రేమించావంటే అట్టుంటుందో చూడండి మీరు. రక్షణ ఇచ్చాడా? ప్రాణాన్ని ఇచ్చాడా? సిలువలో మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడా? ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం ఏమనాలండి? అవును ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావు అనాలి. కష్టాలు లేవని కాదు, శ్రమలు లేవని కాదు, విశ్వాసాలు మనకు లేవా? ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ ఎవరున్నారు మనకి? ప్రభువు ఉన్నాడు మనకి. వాళ్ళకి కష్టాలు వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే దేవుడు లేడు, చెప్పుకునే దేవుడు లేడు, వినే దేవుడు లేడు, చూచే దేవుడు లేడు, జవాబిచ్చే దేవుడు లేదు. మనకున్నాడు. ఎంత అదృష్టవంతులు అండి మనం కూడా ఇశ్రాయేల్ లాగా ఏమంటామన్నామంటే, నువ్వు ఏ విషయంలో ప్రేమిస్తున్నావు అంటున్నావు. మీరు అంటారు నేను ఎప్పుడు అన్నానని, అంతే కదా? అంతేనే కాదండి, అసలు నేను ఎప్పుడు అన్నానండి అంటాం. ఎప్పుడు అన్నామో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి, ఒకసారి బాగా వినండి మాటని, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే. ఇప్పుడు నేను దేవుని ఆజ్ఞల్ని అంగీకరించకపోతే ఏమైనట్టు? నువ్వు ఏ విషయంలో ప్రేమిస్తున్నావు అన్నట్టే కదా. ఇంకో మాట చూద్దాం, 23వ వచనం చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఇది చాలు. ఇక్కడ మనం చూస్తే నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకొంటాడు, నన్ను ప్రేమించినవాడు నా మాటలు గైకొనడు. అంటే దేవుని మాటలు గైకొంటేనేమో నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం. ఒకవేళ యేసయ్య మాటలు మనం విని గైకొనకపోతే ఏం చెప్తున్నాం దేవుడితోటి? నువ్వు ఏ విషయంలో ప్రేమిస్తున్నావు అంటున్నావు మనం. ఇక్కడ అదేనా ఉందో చూడండి, 24వ వచనం. నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు వాడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావని దేవుడిని ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. ఇంకో మాట చూద్దాం, యోహాను సువార్త 13వ అధ్యాయం
యోహాను 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ కొత్త ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఈ కొత్త ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. నా మాట అంగీకరించి గైకొనేవాడు నన్ను ప్రేమించేవాడు. ఆయన మాట ఏం చెప్తుంది? మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్తా ఉంది. అవునా? ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించకుండా నేను భక్తి చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, చర్చికి వస్తున్నా, ఇలా మనం ఏదేదో చెప్పామనుకో, దేవుడు ఏమంటాడు? నువ్వు నన్ను ప్రేమించట్లేదు చెప్తాడా లేదా? నువ్వు నా మాట వింటలా, నువ్వు నీతో ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి అంటే అది చేయకుండా ఏం చేస్తున్నావు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. అది నోటితో చెప్తున్నావు, కానీ క్రియారూపకంగా అది నీ జీవితంలో లేదు. చూడండి ఎలా ప్రేమించమంటున్నాడు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు? ఒరే నువ్వు ఈ విషయంలో ఓర్చుకుంటే ప్రేమిస్తా, లేకపోతే నిన్ను ప్రేమించను అన్నాడా? ఒరే నువ్వు వాళ్ళని క్షమిస్తే ప్రేమిస్తా, లేకపోతే ప్రేమించను అన్నాడా? అంటే ఏమైనా కండిషన్లు పెట్టి ప్రేమించాడా? మరి మనం ఏం చేస్తాం? ప్రేమించడానికి కండిషన్లు పెడతాం. నేను చూసినప్పుడు ఆ మొహం తేటగా ఉంటే హలో అంటాను, లేదా పలకరే ప్రైజ్ లాడ్ అంట. ఆ మొహం కొద్దిగా చేదరించుకున్నట్టుగా, లేకపోతే వేరేగా వెక్కిరించినట్టుగా ఉంటే నేను ప్రైజ్ లాడ్ చెప్పలేను. ఎందుకని? ఆ మాట రాదు. దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మును ప్రేమించినట్టే. నేను ఈ మాట చెప్పడానికి చాలా విచారిస్తున్నా. ఎందుకంటే చాలా కుటుంబాల్లో విశ్వాసులుగా ఉంటూ కూడా సొంత భార్యను ప్రేమించిన వాళ్ళు భర్తలు ఉన్నారు. అలానే సొంత భర్తను ప్రేమించిన భార్యలు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో విశ్వాసులుగా చెప్పుకుంటూ నిత్యం సెటైర్లు వేసుకుంటూ ఏ చిన్నది దొరికినా అవతల వ్యక్తిని గాయపరచడానికో, హీనపరచడానికో, తృణీకరించడానికో చూసేవాళ్ళు ఉన్నారు. అది కుటుంబం ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. మళ్ళీ విశ్వాసులే. అలానే పిల్లల పట్ల గౌరవం లేని తల్లిదండ్రులు. అరే నీ పిల్లలను చక్కగా గౌరవంగా చూడకపోతే, మర్యాదగా చూడకపోతే ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు ఎంత నీచంగా అంటే కొద్దిగా తక్కువగా చూస్తారు. అసలు వాళ్ళకేం తెలియని శుద్ధ ముద్దుల్లాగా అలా ట్రీట్ చేస్తుంటారు. పెద్దానికి చేదరించుకోవడం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక మంచి దైవ సేవకుడే పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి ఒక ఫ్రెండ్ పిలిచాడంట. ఆయన కింద ఉన్నాడు, ఫోన్ చేశాడు, అయ్యి వచ్చాను అని. సరే నేను వస్తున్నాను అన్నాడు. అని ఏమంతా అన్నాడంటే నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. ఆ మిస్సెస్ని ఏమన్నాడు? లోపలికి వెళ్ళి. ఆవిడ అంది ఎందుకు అంది. ఏం లేదు మా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని రమ్మన్నాను, వాడితో మాట్లాడాలా, అందుకని నువ్వు వెళ్ళు. నీ ఫ్రెండ్ వస్తే ఏమైంది? నేను ఉండకూడదా అంది. ఈయనకేం అలవాటు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎవరన్నా వస్తే ఇంటికి వస్తే ఆడున్నాడు ఇంట్లో లోపలికి వెళ్ళమంటాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడో ఈయన కూడా అదే అన్నాడు వాళ్ళ ఆవిడ. అంటే ఆవిడ అట్ట కాదండి, వచ్చిన ఆయనకి టీయో కాఫీయో ఏదో మరి అవసరమైంది ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు నేను మన ఇద్దరం ఒకటి, మనం ఒక కుటుంబం. నీకు మంచి ఫ్రెండ్ అయినప్పుడు మరి అతన్ని గౌరవించాల్సిన లేదా పలకరించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. వెళ్ళమని ఎలా అంటారు అంది. ఈయనకు మైండ్ పోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న నుంచి ఏం అలవాటు అంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మని ఇంట్లో ఉన్నాడు, నువ్వు పోయి గదిలో ఉండు అంటాడు. వాళ్ళు వెళ్ళే వరకు బయటికి రానియడు వాళ్ళ అమ్మని. ఇది అలవాటు ఈయనకి. ఈ అలవాటు చొప్పున అనేసాడు. ఆవిడ వాళ్ళింట్లో అలవాటు లేదు. వాళ్ళింట్లో ఎవరు వచ్చిన ఇంటికి అందరూ కూర్చొని చక్కగా కలిసి మాట్లాడతారు, యోగక్షేమాలు కనుక్కుంటారు, చాలా ప్రేమగా ఉంటారు. అది అలవాటు. ఇదండి ప్రేమ అని ఆవిడ చెప్పిన తర్వాత ఈయన పద్ధతిని మార్చుకున్నాడంట. ఆయన చెప్పాడు, స్వయంగా చెప్పాడు ఆ మాట. నాకు చాలా మంచిగా అనిపించింది అది. చాలాసార్లు కుటుంబంలో, సొంత కుటుంబంలోనే ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకొని కుటుంబాలు. ఏమండి ప్రేమించుకుంటే ఏమవుతుందంటే క్షమించుకుంటాం, ఓర్చుకుంటాం, సహించుకుంటాం, దయ చూపించుకుంటాం, మర్యాద ఇచ్చుకుంటాం, గౌరవించుకుంటాం. అప్పుడు కుటుంబం అంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అనిపిస్తుందండి.
నా ఇంటికిలో నేను ఎప్పుడు ఉండాలా అనిపించద్దు. ఏముండాలా ఇంట్లో? ప్రేమ, గౌరవం, సన్మానం, మర్యాద, మెచ్చుకోవడం, ఇవి ఉండాలండి ఇంట్లో. అది ఇల్లు అంటే. మన ఇళ్ళు అలా ఉన్నాయా? మన ఇళ్లలో అలాంటి ప్రేమ మనం చూపించుకుంటున్నామా? అసలు మనం పుట్టిందే అంటే ఆత్మీయంగా పుట్టిందే, యేసుక్రీస్తు మనల్ని రక్షించుకుందే ఆయన ప్రేమతోటి. ఆయన ప్రేమ చేత బలహీనులమైన మనల్ని, శత్రువులమైన మనల్ని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అలాంటి మనల్ని రక్షించుకుంటే ఏమంటే ఇద్దరు పెళ్లిలో నిబంధన చేసుకుంటారు. సచ్చే వరకు కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో అన్నిట్లో నీకు తోడుగా ఉంటాను. ఇంత ప్రతిజ్ఞ ఇంత నిబంధన చేసుకొని వచ్చిన అందరికీ భోజనాలు ఘనంగా పెట్టుకొని అంత ఆడంబరంగా చేసుకొని ఇంట్లో ఇద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడు ప్రేమతో మాట్లాడుకోవద్దండి. చాలామంది మాట్లాడుకోరు. విచిత్రం అది, చాలా విచిత్రం. ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీలకి చాలా చాలా అట్టడుగు స్థానం ఇచ్చే సాంప్రదాయం ఉంది. అందుకే సినిమాల్లో, సీరియల్లో ఎలా చూపిస్తారంటే చాలా దారుణంగా చూపిస్తారు, చాలా దారుణంగా. బైబిల్ అలా చెప్పట్లా. కలిసి ప్రేమతో ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినా లేదా మీరు వేరే ఇంటికి వెళ్ళినా దైవ ప్రేమని కలిసి చూపించాలి, కలిసి చూపించాలి. అది కుటుంబం, అది కుటుంబం. అదే భారతదేశ సంప్రదాయంలో ఈయన ముందు నడుస్తుంటాడు, ఆమె 10 అడుగులు వెనక్కి నడవాలి. మామయ్యో లేదా పెద్దవాళ్ళు కుర్చీల మీద కూర్చుంటే ఆమె ఏం చేయాలా? కింద కూర్చోవాలి, పాదాల దగ్గర కూర్చోవాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అలవాటు. కానీ బైబిల్ అలా చెప్పట్ల, బైబిల్ అలా చెప్పట్ల. వారిరువురు ఒక్కటి, ఏక శరీరమై ఉందురు, అది బైబిల్ చెప్తా ఉంది. ఏక శరీరం. ప్రేమ ఉండాలండి, ప్రేమ. క్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఇస్కరియోతు యూద పాదాలు మనం గడుగుతామండి. అసలు తెలిస్తే మనకు కూడా కొంతమంది ఇస్కరియోతులు యోధాలు ఉన్నారనుకోండి, వాళ్ళ పాదాలు మనల్ని కడగమంటే కడుగుతాము? ప్రాణమైన ఇస్తా కానీ పాదాలు మాత్రం కడగనంటాం. దేవుడు అన్నాడు, ప్రాణాలు ఇస్తాను, పాదాలు కడుగుతాను. ఎందుకంటే నేను ప్రేమ గలవాడిని, నేను ప్రేమ గలవాడిని. అలా ప్రేమిస్తే మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం? అలానే సంఘంలో సభ్యుల్ని ప్రేమిస్తున్నామా? ప్రేమ అండి, ప్రేమే శాశ్వతంగా ఉండేది, ప్రేమే శాశ్వతంగా ఉండేది. ప్రేమను బట్టే మనం పరలోకంలో ఉండేది, ప్రేమను బట్టే మనం పరలోకంలో ఉంటాం. అందుకే ప్రేమ గురించి 1 కొరింథీ 13 అధ్యాయంలో రాస్తా, కొండలను పెకలింపగలిగిన విశ్వాసం గలవాడినైనను బీదల పోషణ కొరకు నా శరీరము కాల్చబడుటకు నా ఆస్తి అంత ఇచ్చివేసినాను. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుండంటే 0 నా విశ్వాసం 0 అవుద్ది ప్రేమ లేకపోతే. విశ్వాసానికి ప్రేమ కలవాలి, లేకపోతే 0. అది బైబిల్ చెప్తా ఉంది. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమ ద్వారా లోకాన్ని సంపాదించుకుంటున్నాడు. ఆయన లోకంలో ప్రజల్ని కొట్టి కాదు, తిట్టి కాదు, భయపెట్టి కాదు. ఆయన సంపాదిస్తుంది ఎలా అంటే ప్రేమ ద్వారా, ప్రేమ ద్వారా. అలానే ప్రేమతో కుటుంబాన్ని సంపాదించుకోవాలి, ప్రేమతో సంఘాన్ని సంపాదించుకోవాలి, ప్రేమతో మన చుట్టూ ఉన్న సమాజాన్ని సంపాదించుకోగలగాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మలాకి 1:3 చూద్దాం. మలాకి 1:3. ఏం చేస్తున్నాడంటే పర్వతాలు అంటే గొప్పవి, ఘనమైనవి, ఎత్తైనవి. ఏశావు సంతతి ఘనమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, ఎత్తైనటువంటి వాళ్ళు, బలమైన వాళ్ళు, పరాక్రమశాలు. అలాంటి వాళ్ళు ఈరోజు లేరు మీ కళ్ళ ముందు. మలాకి చెప్పే టయానికి ఏశావు సంతని దేవుడు లేకుండా చేశాడు. వాళ్ళ పర్వతాలను నిర్మూలన చేశాడు, వాళ్ళ ఎత్తైన కోటలు, బలమైన అన్నీ నిర్మూలన చేశాడు. వాళ్ళు పంట వేసుకుంటే అవి నక్కల పాలు చేశాడంట, రాయబడింది ఇక్కడ. వాళ్ళ పంట వేసుకుంటే నక్కల పాలు చేశాడు. వాళ్ళ ఆదాయం ఏమవుతుందంటే సరిగ్గా ఉపయోగపడలే వాళ్ళకి. ఇప్పుడు కూడా చూడండి, లోకంలో సంపాదించుకుంటున్నారు. ఆస్తులు, ధనం, భూములు, మేడలు, మిద్దెలు, ఈ లోకంలో ఉన్నాయన్నీ సంపాదిస్తున్నారు. పదవులు, అధికారాలు సంపాదించుకుంటున్నారు. అయితే అవి నిత్య జీవాన్ని ఇస్తాయా? అక్కడ అవి దేవుడి దగ్గర తీసుకొస్తాయా? అవి వాళ్ళకి శాంతిని, సమాధానాన్ని ఇస్తాయా?
వాళ్ళకి పవిత్రమైన జీవితాన్ని ఇస్తాయా? వాళ్ళకి నీతిని సత్యాన్ని ఆపాదిస్తాయా? లేదు. అంటే గాలిని పోగేసుకుంటున్నారు మన కళ్ళ ముందు జనం, కానీ మనం ప్రభువుని సంపాదించుకుంటున్నాం, ప్రభు ప్రేమని గెలుచుకుంటా ఉన్నాం, ప్రభు అభిమానాన్ని చూరగొంటా ఉన్నాం. ఆ అదృష్టం నీకు నాకు ఇచ్చాడండి దేవుడు. ఆ అదృష్టం నీకు నాకు ఇచ్చాడు. ఇచ్చి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుటుంబాన్ని ప్రేమిస్తా, సంఘాన్ని ప్రేమిస్తా, ఒకరినొకరు క్రీస్తు వలె, క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా ప్రేమిస్తా సమాజాన్ని. మనం ప్రభువా అవునయ్యా నువ్వు నన్ను ప్రేమించావని చెప్పాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఊరికే నోటితో చెప్పి ఎవరిని ప్రేమించకుండా వారి లోపాన్ని బట్టో బలహీనతను బట్టో ఇంకో దేన్నో బట్టో ద్వేషిస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఒరే ప్రేమతో క్షమించకుండా, ప్రేమతో దయ చూపించకుండా, ప్రేమతో హత్తుకోకుండా, ప్రేమతో జాలి చూపించకుండా, ప్రేమతో మంచి చేయకుండా నువ్వు ప్రేమిస్తున్నాను అని నన్ను చెప్తున్నావు, అది అబద్ధం అంటాడు దేవుడు. చూడండి, చాలామంది విశ్వాసులే దినాన్ని రోజుల్ని ఎలా గడుపుతారంటే కొంతసేపు కోపంగా ఉండడానికి, కొంతసేపు విసిగించుకోవడానికి, కొంతసేపు ఇతరులను నిందించడానికి, కొంత సమయాన్ని విమర్శించడానికి, కొంతమంది గురించి తేలిగ్గా మాట్లాడడానికి, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి దినాన్ని ఉపయోగించే తీరు అన్నమాట. ఇది దినాన్ని ఉపయోగించే తీరు. ఇది ప్రేమ అండి? ఇది ప్రేమ? అరే తగ్గించుకో, సమాధానంగా ఉండు, ప్రేమించు, నీతిగా బతుకు, మంచి చేయి, సాత్వికంతో ఉండు, క్షమించు, దయ చూపించు, సహించు అని దేవుడు చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇలాంటివి చేస్తా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దేవుడు అంటాడు, అబద్ధం ఆడకు నోరు ముయ్యి అంటాడు దేవుడు. అబద్ధాలు ఆడకు నోరు ముయ్యి అంటాడు. ఇది దేవుడు ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాట. ఇంకో మాట కూడా చూద్దాం. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం. చాలమ్మ, ఇక్కడ మనం చూస్తాం దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత చక్కగా మాట్లాడుతాడంటే, కుమారుడు తండ్రిని కనపరుస్తాడా? కనపరుస్తాడు. దాసుడు తన యజమాని కనపరుస్తాడా? కనపరుస్తాడు. అరే కుమారుడు తండ్రిని కనపరుస్తాడే, దాసుడు యజమాని కనపరుస్తాడే, మరి నేను యజమాని అయితే, నేను తండ్రిని అయితే నాకెందుకు ఘనత ఇవ్వట్లా మీరు అని మలాకి ద్వారా ఇశ్రాయేలుని అడిగాడు. వాళ్ళేమన్నారు చూడండి, అవునయ్యా కనపరచట్లేదు, తప్పయింది, క్షమించయ్యా, పశ్చాత్తాపడుతున్నావు అనాల్సింది పోయి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం, కనపరచట్లేదు అంటావేంది, ఏం చేశాం, ఏం చేసి నిర్లక్ష్య పెట్టాం అని వాళ్ళు అన్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినట్లా అది దోషము కాదా? కుంటి దానిని నేను రోగము నేను అర్పించినట్లా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్లా అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఏమండి, నా ఆఫీసర్కి నేను బూజు పట్టిన స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చాను అనుకోండి, ఏమంటాడు చూసి, అది బూజు పట్టింది, డేట్ అయిపోయింది, బూజు పట్టింది, కంపు కొడుతుంది, అలాంటిది తీసిపోయి ఆఫీసర్ గారు మీకోసం అని తెచ్చానండి అని ఇచ్చామనుకో, ఆయన ఇటు తీసి అలానా అని ఇటు తీశాడు, బూజు ఉంది దాంట్లో, ఏమంటాడు ఇటు చూసి, ఇవ్వకపోతే ఇవ్వపోయావు, ఏంది ఇది, నిన్నెవడు ఇవ్వమన్నాడు, ఇంకోసారి నా ముందు కనపడ్డావా తీసి అవతల పడేస్తానంటాడు. అంటాడా లేదా? మరి దేవుడికి కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగం గల వాటిని అర్పణిత్యామంటాడు. నువ్వు అర్పించేది గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగం కలిగిన వాటిని అర్పిస్తే మనం ఏమంటామంటే, మనం కదా వాళ్ళు అంటాం మనం, అంతే కదా, అంతేనా కాదా? అరే సహించరా అంటే నువ్వు కోపడుతున్నావు, అది గుడ్డిదా కుంటిదా, మంచిదా? నువ్వు పవిత్రంగా ఉంటానంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, విశ్వాసి అయి ఉండి. సత్యం చెప్పురా అంటే అబద్ధాలు ఆడుతున్నావు. అరే సత్యమే చెప్పన్నాడు దేవుడు, అవునా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. అదేమంటే అవసరానికి ఆడాం కానీ అప్పుడప్పుడు ఆడా కానీ అన్నిసార్లు నేను ఆడా అంటావు. దీన్ని ఏమంటాడు దేవుడు? ఇది రోగం కలిగిందండో, ఇది కుంటిదండో, ఇది గుడ్డిదండో అయ్యండి మనం అర్పించేది దేవుడికి.
మన భక్తి అదే. మనం రాకడికి సిద్ధపడటం ఇలాగా. సేమ్ అలానే ఇశ్రాయేలు. ఇంకో 4 ఉన్నాయి, టైం అయిపోయింది, నేను ముగిస్తాను. ఇంకో 4 విషయాలు ఉన్నాయి ఈ మలాకీలోనే. సో నేను దీంతో ముగించాలనుకుంటున్నాను. 2 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంటే, దేవుడు ఏమన్నాడు, నేను మిమ్మల్ని మీరు ఇలా గుడ్డివాటిని ఇచ్చిన, మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోకుండా కోపడుతూ ద్వేషించుకుంటూ పగబెట్టుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటూ దుర్మార్గులై జీవించిన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన నిబంధనని నేను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే వీళ్ళు ఏం చేశారు? ప్రేమించట్లేదు. నువ్వు ఏ విషయంలో ప్రేమించావని తోటి సహోదరులు ఏం చేస్తున్నారు? ద్వేషించడం మొదలుపెట్టారు. ఒకళ్ళనొకళ్ళు అణిచివేసుకోవడం, అవమానించుకోవడం, వాళ్ళకి అన్యాయం చేయడం మొదలుపెట్టారు. ఇది ఇశ్రాయేలు జీవితం. అందుకే దేవుడిని ఏ విషయంలో నువ్వు ప్రేమించావు అన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇది మొదటిది. అలానే మన జీవితాలకు కూడా వస్తే ప్రేమించండి అని అంటే సొంత కుటుంబాన్ని ప్రేమించుకొని విశ్వాసులు ఉన్నారు. అలానే సొంత సంఘాన్ని ప్రేమించిన విశ్వాసులు ఉన్నారు. చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించిన విశ్వాసులు ఉన్నారు. క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు, ఆయన ఆజ్ఞల్ని మాటని గైకొన్నట్టు అని బైబిల్ చెప్తా ఉంది. రెండోది, మనం దేవుణ్ణి గణపరచడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగం కలిగిన వాటిని అర్పణ ఇవ్వకూడదు. ఇశ్రాయేలు అలా ఇచ్చి ఆయన్ని హీనపరిచారు. గణపరచాల్సిన వాళ్ళు హీనపరిచారు. అయితే మనం అబద్ధాలు చెప్తా, అపవిత్రంగా ఉంటా, అన్యాయం చేస్తా, ఎవరికన్నా కీడు చేస్తా, అవమానిస్తా, మనిషిని విశ్వాసిగా చూడకుండా తక్కువగా చూస్తా, నేను ఎక్కువ అని హెచ్చించుకుంటా ఉంటే దేవుడి దృష్టికి అదేంటిదండి? గుడ్డిది, కుంటిది, రోగం కలిగింది అని దేవుని వాక్యం చెప్తాం. ఇలా ఉంటే మనం రెండో రాకడికి ఎలా సిద్ధపడతాం ఆలోచించాలి. అలా ఉండి వాళ్ళు మొదటి రాకడికి సిద్ధపడక యేసుక్రీస్తుని ఏం చేశారు? వాళ్ళ రక్షకుడిని ఎవరినైతే పంపించు అని నిత్యం ప్రార్థన చేశారో, అడిగారో, విజ్ఞాపన చేశారో, ఆ దేవుడు ఆ టయానికి పంపిస్తే ఆ పంపించిన యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేశారు? సిలువకు అప్పగించారు. నేరస్తులయ్యారు, శిక్షకు పాత్రులయ్యారు. అయితే నీవు నేను కూడా ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నీ రెండవ రాకడికి నన్ను సిద్ధపరచు అని. అలా సిద్ధపడడానికే మనం జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన రాకడికి సూచనలన్నీ జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు లేస్తూ ఉన్నారు. ఇప్పుడు నైజీరియాలో ఈ సంవత్సరం 52,000 మందిని చంపారంట. ఇది ఏ నెల అండి? అక్టోబర్ కదా, 26వ తారీఖు. ఇప్పటికీ 52,000 మందిని చంపేశారు. ఎవరిని అంటే చర్చిలకు వచ్చేవాళ్ళు, బయట వాళ్ళం కాదు, చర్చిలకు వచ్చి చంపారు. చర్చిలకు వచ్చి 52,000 మందిని చంపేశారు. ఏంటి అంటే నైజీరియాలో ముస్లింలు తప్ప ఇంకా ఏ మతం ఉండకూడదు అని, అదే షరియా చట్టం అంటారు వాళ్ళు, ఇంకే మతం ఉండకూడదని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారు. అయితే ఆ కాల్చబడిన చర్చిల్లో కూర్చొని వాళ్ళు ఇప్పటికీ ఆరాధన చేస్తున్నారు. అవి లైవ్లో పెడుతున్నారు కొంతమంది పోస్టులు. వాళ్ళ విశ్వాసం గొప్పది. వాళ్ళు రాకడికి సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే కాలుస్తున్నారో, చంపుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని రక్షించు ప్రభువా, వాళ్ళ మనసులు మార్చు ప్రభువా అని. ఎంత విశ్వాసం కావాలో ఆలోచించండి అలా చేయాలంటే. ఎంత ప్రేమ కావాలో ఆలోచించండి అలా చేయాలంటే. వాళ్ళు రాకడికి సిద్ధపడతా ఉన్నారు. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా క్షేమంగా ఉన్నాయి, అంతా సుఖంగా ఉంది, అంతా సౌకర్యంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడైనా అంటే ఇంకా మనం ఆ శ్రమల్లోకి వెళ్ళకముందే, ఆ కష్టాలు పడకముందే, అలాంటి పరిస్థితులు ఎదుర్కోకముందే ప్రేమిద్దాం. ముందు కుటుంబాన్ని, ఆ తర్వాత సంఘాన్ని, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న సమాజాన్ని. క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా ప్రేమిద్దాం. అలానే దేవుణ్ణి గణపరుద్దాం మన జీవితం ద్వారా. ఎలా అంటే పవిత్రంగా జీవిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ, మంచి చేస్తూ, తగ్గించుకుంటూ,
విధేయత చూపిస్తూ విశ్వాసం ఉంచుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుద్దాం. కుంటివాటిని గుడ్డివాటిని ఇస్తే దేవుడు అంగీకరించడు, శిక్షిస్తాడు. ఒక పక్క ప్రార్థన చేస్తాం దేవుడికి, ఎందుకు? మనం వింటాడని. నువ్వు పక్కనోడితో ఎదుటివాడి గురించి చెడుగా చెప్తుంటే ఆ మాటలండా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, నీకు నమ్మకం ఉంది, ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ పక్కన వాళ్ళతోనో ఎవరితోనో చెడుగా చెబుతున్నావు, లేనిపోయిన చెడు అంతా, అబద్ధం అంతా చెబుతున్నావు. అప్పుడు ఆలకించరా దేవుడు? ఎందుకో మరి ఆలకించరా అనుకుని చెబుతుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. మరి అదేందో మనకు అర్థం కాదు. అదేం విశ్వాసం? దాన్నే దేవుడు అంటాడు కుంటిది గుడ్డిది అంటాడు. నికార్సుగా ఖచ్చితంగా దేవుని రాకడికి సిద్ధపడదాం. ప్రేమ, పరిశుద్ధత, నీతి, సత్యం, మంచితనం కలిగి జీవిద్దాం. నిత్యత్వాన్ని పోగొట్టుకోవద్దు. ఏదో కాసేపు ఊరికే తమాషాగో దేనికో మాట్లాడుకునే మాటల ద్వారా నిత్యత్వాన్ని పోగొట్టుకోకూడదు. అలానే కుటుంబాన్ని ఇచ్చింది ప్రేమించమని, సంఘాన్ని ఇచ్చింది ప్రేమించమని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇచ్చింది ప్రేమించమని, ద్వేషించమని కాదు. ద్వేషించే పనులు వాళ్ళు చేయొచ్చు, కానీ మనలో నుంచి మాత్రం ఏం రావాలా? ప్రేమే రావాలి. మామిడి చెట్టు ఏమిస్తుందండి? మామిడికాయ ఇచ్చుద్ది. నువ్వు ఎంత కొట్టు, నువ్వు నన్ను కొడుతున్నావు, వేపకాయ ఎత్తా అంటదా? అందవు. మామిడి పళ్ళే ఇచ్చుద్ది. మరి విశ్వాసులుగా క్రీస్తు మనకి ప్రేమనే ఇచ్చాడు. మనం ఏమేయాలా? ప్రేమనే ఇవ్వాలి. తల్లో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.